దేవుని వాక్యంలోంచి మత్తయి సువార్త 13వ అధ్యాయము మొదటి వచనం కానించి చదువుతున్నాను, శ్రద్ధగా వినండి. ఆ దినమందు యేసు ఇంటి నుండి వెళ్ళి సముద్ర తీరమున కూర్చుండెను. బహుజన సమూహములు తన యొద్దకు కూడి వచ్చినందున ఆయన దోణి ఎక్కి కూర్చుండెను. ఆ జనులందరూ ధరిని నిలిచి ఉండగా ఆయన వారిని చూసి చాలా సంగతులు ఉపమాన రీతిగా చెప్పాను. ఎట్లనగా, ఇదిగో విత్తువాడు విత్తుడుకు బయలువెళ్ళెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడెను. పక్షులు వచ్చి వాటిని మృంగివేసెను. కొన్ని చాలా మనులేని రాతి నేలను పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిసిన గాని సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయాను. కొన్ని ముండ్ల పొదల్లో పడెను. ముండ్ల పొదలో ఎదిగి వాటిని అణిచివేసెను. కొన్ని మంచి నేలన పడి ఒకటి 100 అంతలుగాను, ఒకటి 60 అంతలుగాను, ఒకటి 30 అంతలుగాను ఫలించెను. చెవులు గలవాడు వినుగాక అని చెప్పెను. తర్వాత శిష్యులు వచ్చి, నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుతున్నావని ఆయన అడగగా, ఆయన వారితో ఇట్లనెను, పరలోక రాజ్యం మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహించబడి ఉన్నది కానీ వారికి అనుగ్రహించబడలేదు. కలిగిన వానికి ఇవ్వబడును, వానికి సమృద్ధిగా కలుగును. లేని వానికి కలిగినది వాని యొద్ద నుంచి తీసివేయబడును. మరియు వారు చూచుచుండియో చూడరు, వినుచుండియో వినకయు గ్రహించక ఉన్నారు. ఇందు నిమిత్తం నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను. కాబట్టి దేవుని బిడ్డలారా, చాలామంది దేవుని వాక్యం వినటానికి వస్తారు కానీ మనసు దేవుని మీద పెట్టరు, హృదయపూర్వకంగా దేవుని వాక్యాన్ని వినరు. ఏదో దేవుని మందిరానికి వెళ్ళాం, ఏదో దేవుని సన్నిధికి వెళ్ళాం, ఏదైనా మంచిగా మనకు అనుకూలమైన మాట వస్తే తీసుకుందాం, లేకపోతే లేదు అని చెప్పి వెళ్తారే కానీ దేవుడే నాతో మాట్లాడుతున్నాడు అని ఒక గొప్ప విశ్వాసం కలిగైతే వెళ్ళరు దేవుని బిడ్డలారా. చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు అంటున్నారు, ఈ ప్రజలు కనులారా చూచి చెవులారా విని హృదయముతో గ్రహించి మనసు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండానట్లు వారి హృదయం క్రొవ్వింది అంటున్నాడు. వారి చెవులు ఎట్టున్నాయంట? మందంగా ఉన్నాయి. వాళ్ళు తమ కన్నులు మూసుకొని ఉన్నారు. కనుక మీరైతే మీరు వినుమట్టుకు ఇందురు కానీ గ్రహింపరు, చూసి మట్టుకు చూతురు కానీ ఎంత మాత్రం తెలుసుకొనరు. అందుకే ఈ మాటలు చెప్పానని యేసు ప్రభు వారు చెప్పినప్పుడు, అయితే యేసు ప్రభు వారు చెప్పిన ఉపమాన మర్మము మరలా శిష్యులకి చెప్పారనమాట. చూడండి, ఇక్కడ అంటున్నాడు, యెషయా చెప్పిన ప్రవచనం వీరి విషయం నెరవేర్చున్నది. అయితే మీ కన్నులు చూస్తున్నవి గనుక అవి ధన్యములైనవి, మీ చెవులు వినుచున్నవి గనక అవి ధన్యములైనవి. అనేక ప్రవక్తలను నీతిమంతులను మీరు చూసి వాటిని చూడగోరియు చూడకపోయిరి, మీరు విను వాటిని వినగోరియు వినకపోయిరి. మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను, విత్తువాన్ని గుర్చిన ఉపమాన భావవినుడి. ఎవడైనా రాజ్యమును గుర్చిన వాక్యం వినియు గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిందని ఎత్తుకొని పోవును. అంటే ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని వింటూ గ్రహింపు లేకుండా ఉంటారో వాళ్ళ హృదయంలో వాక్యాన్ని దుష్టుడు ఎత్తుకొని పోతాడు. తర్వాత రాతిని విత్తబడి వాక్యం విని వెంటనే సంతోషంతో దాన్ని అంగీకరిస్తాడు. రాతి నేలన విత్తబడిన వాడు ఏం చేస్తాడంటే వాక్యం వింటాడు, వెంటనే సంతోషంగా దాన్ని అంగీకరిస్తాడు కూడా. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలం నిలుచును కానీ వాక్య నిమిత్తం శ్రమైన హింసైనను కలగ్గానే అభ్యంతర పడతాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ముండ్ల పొదల్లో విత్తబడిన వాడు వాక్యం వినువాడే కానీ ఐహిక విచారమును ధనమోహమును ఆ వాక్యమును అణిచివేయును కనుక, అంటే ధనాన్ని ఎక్కువగా మోహిస్తాడనమాట. ఆ ధనం మీద ఉన్న మోహాన్ని బట్టి దేవుని వాక్యం మీద మనసు పెట్టలేడు. ఆ వింటాడు, ఆ వాక్యం కనుక కొంచెం ఎదగంగానే ఏం చేస్తాడు, అతను ఐహిక విచారం వస్తుంది, ధనమోహము ఆ వాక్యాన్ని అణిచివేస్తుంది కనుక వాడు నిష్పరుడు, ఫలించలేడు అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. మంచి నేలను విత్తబడిన వాడు వాక్యముని గ్రహించేవాడు, అతివాడు
సఫలులై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలించును. కాబట్టి దేవుని బిడ్డలారా, 100 ఫలించాలంటే ఓపిక కావాలి, ఓర్పు కావాలి. దేవుని వాక్యాన్ని